వందే దేవ ఉమాపతిం సరగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం శివరదం వందే శివం శంకరం. మా ఆస్ట్రాలజీ డియో ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు ఒక వినూతనమైన వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. అదేంటంటే ఆసనం. ఈ ఆసనం అనే పదము ఇంచుమించు అందరికీ సుపరిచితమే. మనము పూజలో కానీ లేదంటే పని చేస్తున్నప్పుడు కానీ లేదన్నా ఎక్కడైనా కానీ కూర్చున్నా సరే ఒక ఆసనం మీద కూర్చుంటాం. అసలు ఆసనం యొక్క విశిష్టత ఏంటో తెలుసా? అలాగే ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైన ఆసనం ఏదో తెలుసా? ఆసనం వాడకపోతే ఏమవుతుంది? అలాగే మనకి ఎన్ని రకములైన ఆసనాలు ఉన్నాయి, ఒక్కొక్క ఆసనము ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? ముఖ్యంగా మా ఈ వీడియో పూజ జపతపాలకు సంబంధించిన ఆసనాల గురించి వివరించబోతోంది. పూజకి కానీ జపానికి కానీ తపానికి కానీ యాగ యజ్ఞాదులకు కానీ ఎటువంటి ఆసనం ఉండాలి, అసలు ఆసనం ఎందుకు వాడాలి, ఏ ఆసనం వాడితే ఎలాంటి ఫలితం వస్తుంది, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దాం. రండి. మనము ఏ కార్యక్రమము నిర్వహిస్తున్నా సరే మన యొక్క బాడీ పోస్చర్ కానీ అలాగే మన శ్రద్ధ మరియు మన ఆసక్తి కానీ మనకు తెలియకుండానే ఆ పని మీద ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా చూస్తే పూజ జపము ధ్యానము లాంటివి చేస్తున్నప్పుడు మనం ఎలా కూర్చున్నాము, దేని మీద కూర్చున్నాము అనేది మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనం చేసే ఆ జపం కానీ ధ్యానం కానీ నిర్విఘ్నముగా పూర్తయి సత్ఫలితాలు ఇవ్వడానికి ఈ ఆసనం అనేది చాలా ప్రముఖమైన పాత్రను వహిస్తుంది. అసలు ఆసనం అంటే ఏంటి, అదేంటో చూద్దాం ఇప్పుడు. సాధారణంగా ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా వైదిక కార్యక్రమం అనగా యజ్ఞం కానీ హోమం కానీ చేస్తున్నప్పుడు మనము మఠం వేసుకుని అనగా పద్మాసనములో కూర్చోవడము మన హైందవ సాంప్రదాయము లేదా మన సనాతన ధర్మము. ఆ పద్మాసన భంగిమలో కూడా మనం ఎప్పుడూ కేవలం నేలపైనే కాకుండా ఏదైనా ఆసనం పొరుచుకుని దాని మీద కూర్చోవడము మన ఆచారం. మీరు ఏ వైదిక కార్యక్రమం జరుగుతున్నా సరే మీరు ఈ విషయాన్ని గమనించే ఉంటారు. సరైన ఆసనం మీద కూర్చుని ఆ వైదిక కర్మను మనము నిర్వహిస్తే పూర్తి ఫలితం సిద్ధిస్తుంది. మన శాస్త్రంలో ఈ ఆసనం గురించి ఎలా వివరించిందంటే ఆత్మసిద్ధి ప్రధానాశ్చ సర్వరోగ నివారణం నవసిద్ధి ప్రధానాశ్చ ఆసనం పరికీర్తితం. అనగా ఆత్మజ్ఞానము కలిగించడానికి కానీ సర్వరోగాలను నివారించడానికి కానీ అలాగే నవసిద్ధి ప్రాప్తింపజేయడానికి కానీ ఆసనం ఎంతో అవసరము అని ఈ పై శ్లోకం యొక్క అర్థము. అసలు ఆసనము అనే మాటకి ఒక మంచి వివరణ కూడా పెద్దలు చెప్పారు. అదేంటో చూద్దాం. ఆసనములో ఆ అంటే ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించేది, సా అంటే సర్వ రోగాలను హరించేది, నం అంటే నవసిద్ధులను ఇచ్చేది అని చాలా విశేషంగా చెప్పారు. ఈ పదంలో ఒక్కొక్క అక్షరానికి అర్థం చూస్తే కూడా మనకి పై శ్లోకము కూడా అర్థముగా మనకి సరిపోతోంది. అసలు ఆసనం ఎందుకు వాడాలి, వాడకపోతే ఏమవుతుందో చూద్దాం. మనం ఎప్పుడైనా కఠోరమైన జపతపాలు ఆచరిస్తున్నప్పుడు ఆ సాధనలో సాధకుడికి చాలా విశిష్టంగా ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. దాన్నే పాజిటివ్ ఎనర్జీ అని కూడా అంటారు. ఆ అంతర్గత శక్తి అతని ముఖవర్చస్సులో బాగా మనకి కనబడుతూ ఉంటుంది. అంటే ఒక ఆరా లాగా ఉంటుంది, చూడగానే ఒక మంచి అట్రాక్టివ్గా ఉంటుంది. అదే ఒట్టి నేల మీద అనగా మామూలుగా నేల మీద కూర్చుని జపతపాలు నిర్వహించడం వల్ల ఒక ఇబ్బంది ఉంటుంది. అదేంటంటే మనకి సైంటిఫిక్గా కూడా తెలిసింది ఏంటంటే భూమికి ఆకర్షణ శక్తి అని ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. దాన్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని కూడా అంటాము. అలాంటప్పుడు ఒక సాధకుడు జపము కానీ తపము కానీ ఏదైనా వైదిక కర్మను చేస్తున్నప్పుడు భూమిపైన ఎటువంటి ఆశ్రమం లేకుండా ఒట్టి నేలపై కూర్చుంటే అతని నుంచి వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దా దానిని భూమి గ్రహిస్తుంది.
అప్పుడు అతనికి ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం అంతా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఎవరైనా ఇల్లు కడుతుంటే ఎర్తింగ్ వైర్ అని మొత్తం అంతా భూమిలోకి ఇస్తారు. ఎప్పుడైనా ఎక్కువ పవర్ వచ్చిందంటే ఆ పవర్ని డైరెక్ట్గా అది భూమిలోకి లాక్కుంటుంది. అంటే భూమికి ఆ ఆకర్షణ శక్తి అని ఉంది. కాబట్టి మనలో ఎనర్జీని అలాగ భూమి ఆకర్షించకుండా ఉండాలంటే ఏదైనా ఒక ఆసనం పరుచుకొని ఆ ఆసనం మీద కానీ ఆ కర్మని నిర్వర్తిస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనలోనైతేనే ఉంటుంది. కాబట్టి సనాతనముగా ఎటువంటి ఏ వైదిక కార్యక్రమాలు నిర్వహించినా, ఎటువంటి జపతపాలు చేసినా సరే ఒక ఆసనం అనేది అయితే ఉంటుంది. మనం అది ఫోటోల్లో కానీ వీడియోల్లో కానీ చూసే ఉంటాము. మహర్షులు వీళ్ళందరూ కిందన ఒక ఏదో పులి చర్మం కానీ ఒక లేడీ చర్మం కానీ వేసుకుని వాళ్ళు జపతపాలు చేస్తున్నట్టు కూడా మనం చాలాసార్లు చూసే ఉంటాం. అసలు ఎన్ని రకములైన ఆసనాలు ఉన్నాయి, మనం ఏ ఆసనాన్ని ఎంచుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మా ఆస్ట్రాలజర్ జియో ఛానల్ కేవలం ఈ వీడియోని విజ్ఞానం కోసం మాత్రమే చేయబడింది. మా ఛానల్ ఎటువంటి జంతు చర్మాన్ని కూడా వాడడాన్ని ప్రోత్సహించట్లేదు, దయచేసి గమనించగలరు. ఈ ఆసనాలు వాటి ఫలితాల మీద కూడా మనకి ఒక శ్లోకం అయితే ఉంది. అది ఏంటంటే, కృష్ణాజినే జ్ఞాన సిద్ధిర్ మోక్ష శ్రీర్ వ్యాఘ్ర చర్మణి స్యాత్ పౌష్టికం చ కాసేయం శాంతికం వేత్రవిష్టరం. అంటే యోగము కానీ జపము కానీ ధ్యానము స్తోత్ర పూజా సమయాల్లో జింక చర్మంపై కూర్చుంటే జ్ఞానం సిద్ధిస్తుందంట. అలాగే పులి చర్మంపై కూర్చుంటే మోక్షం కలుగుతుంది. దర్భాసనం మీద కూర్చుంటే పుష్టి కలుగుతుంది. అలాగే పేము ఆసనం మీద కూర్చుంటే శాంతిని కలిగిస్తుందట. ఇక్కడ కృష్ణాజనము అంటే నల్లని లేడీ యొక్క చర్మం అనగా గృహస్థాశ్రమం అనగా పెళ్ళైన ఈ కృష్ణాజనాన్ని ఉపయోగించకూడదు. దాని బదులుగా వేరే ఆసనం దర్భాసనం అని ఉంది, దాన్ని వీరు ఉపయోగించవచ్చు. ఇప్పుడు కృష్ణాజనమకి వ్యాఘ్ర అనగా పులి చర్మం యొక్క ఆసనానికి ఏమిటి విశేషమో చూద్దాం. బ్రహ్మచారులకు శక్తిని పుష్టిని బ్రహ్మవర్చస్సును ఇచ్చే గుణము దర్భలోనూ అలాగే కృష్ణాజనంలో కూడా ఉంది. బ్రహ్మచర్య పాలన ఎంతో కీలకం కాబట్టి ఉపనయన సమయంలో ఆ వటు అనగా బ్రాహ్మణుడు దర్భను మొలనూలుగా ధరిస్తాడు. అలాగే కృష్ణాజనం కూడా బ్రహ్మచర్య పాలనకి తోడ్పడుతుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ మనము కంట్రోల్ చేసే కెపాసిటీ మనకు ఉంటుంది. ఈ కృష్ణాజనం కంట వ్యాఘ్రజనములో ఈ శక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్రహ్మచారులకు కృష్ణాజనము, సన్యాసులకి వ్యాఘ్రజనము శ్రేష్టమని చెప్పారు. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే కృష్ణాజనము కానీ వ్యాఘ్రజనము కానీ గృహస్థులు వాడకూడదు. కృష్ణాజనం అయితే బ్రహ్మచారులు వాడాలి. అలాగే సన్యాసంలో ఉన్న వాళ్ళకి వ్యాఘ్రజనం ఉండాలి. ఎందుకంటే ఈ రెండు ఆసనాలు ఉపయోగించి వారు ఆ వైదిక కార్యక్రమం చేసినా జపం చేసినా సరే వారికి ఆ ఇంద్రియ నిగ్రహం అనేది ఇప్పుడు మీకు ఒక సందేహం కలగవచ్చు. ఈ రోజుల్లో జింక చర్మం కానీ పులి చర్మం కానీ వాడకూడదు కదా, ఇవి వన్యప్రాణులు అవుతాయి, మనం మన ప్రభుత్వము వీటిని నిషేధించింది. మరి ఎలాగా అంటే దానికి ఒక సులభమైన తరుణోపాయం ఉంది. అదేంటంటే కృష్ణాజనానికి సరి సమానముగా ఉండే ఇంకో మంత్రాసనము, తేలిగ్గా దొరికే ఆసనము దర్భాసనము అనగా దర్భతో ఉండే ఆసనాన్నే దర్భాసనము అంటారు. దర్భ అనగా ఒక గడ్డి. ఇది మనము చాలాసార్లు చూసే ఉంటాము. ఏదైనా గ్రహణం సంభవించినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా యజ్ఞయాగదులు చేస్తున్నప్పుడు కానీ ఈ దర్భలు ఉంటాయి. మంత్రసిద్ధికి దర్భాసనము చాలా ముఖ్యమైనది. ఇది దర్భ అనేది చాలా పవిత్రమైనది కూడా. అసలు దర్భ ఎందుకు అంత పవిత్రము? దర్భను ఎందుకు ఈ మంత్రసిద్ధుల్లో వాడుతారు? దర్భ అంటే కేవలము ఒక గడ్డిపోచే కదా, దానికి ఎందుకంత విశిష్టత వచ్చింది అంటే దీనికి సమాధానం మళ్ళీ మనకు జ్యోతిష్ శాస్త్రంలో లభ్యమవుతుంది. నవగ్రహాల్లో కేతు అనుగ్రహము పొందడానికి చెప్పినటువంటి సమిధ దర్భ. ఇది ఒక
గడ్డి జాతికి చెందిన మొక్క. అలాగే ఇది ఎక్కువగా నదీ తీరాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. దర్భనే కుసము అని కూడా అంటారు. ఇది కొంత మృదువుగా ఉండి కొంచెం గరుకుగా కూడా ఉంటుందన్నమాట ఇది. ఈ దర్భలు శుభానికైనా అశుభానికైనా కర్మకాండాల్లో ఈ దర్భల్ని చాలా విశిష్టంగా వాడుతూ ఉంటారు. మీరు ఒక హోమాన్ని చూస్తే హోమకుండానికి చుట్టూతా దర్భలుంటాయి. అలాగే గ్రహణం వస్తే గ్రహణానికి కూడా మనం ఇంట్లో దర్భలను వాడుతూ ఉంటాం. అంటే అశుభానికైనా శుభానికైనా సరే ఈ దర్భల్ని మనం వాడుతూ ఉంటాం. ఈ దర్భనే యజ్ఞభూషణము అని కూడా అంటారు. అంటే యజ్ఞానికి ఇది ఒక అలంకారం అని కూడా మనం చెప్పవచ్చు. అసలు మంత్రసిద్ధికి దర్భాసనానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఇది కొంత మనం జ్యోతిష శాస్త్రంలోంచి చూస్తే మనకి దీని యొక్క సమాధానము దొరుకుతుంది. జ్యోతిష శాస్త్రరీత్యా నవగ్రహాల్లో కేతువుని మోక్షకారకుడు అంటారు. అలాగే తపస్సు గాని, మంత్రము గాని, బ్రహ్మజ్ఞానము గాని, వేదాంతము గాని, వైరాగ్యము, విశేషమైన బుద్ధి ఇలాంటివన్నీ కేతువు యొక్క అనుగ్రహంతోటే మనకి సిద్ధిస్తాయి. ఎందుకంటే కేతుగ్రహానికి అధిదేవత బ్రహ్మ. అలాగే కేతువు యొక్క సమిధ దర్భ. అందుకనే దర్భాసనం మీద కూర్చుని జపధ్యానాలు చేస్తే దోషాలు పోయి పైన పేర్కొన్న సుగుణ సత్వరం మనకి సిద్ధిస్తాయి. అలాగే మనకి ఏ ఆసనము అందుబాటులో లేకపోతే ఎక్కడికో ఏదో గుడికో ఏదో నది ఒడ్డుకో వెళ్ళి అక్కడ ఏదో మనం కర్మ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అక్కడ వెంటనే మనకి ఒక ఆసనం అందుబాటులో లేకపోతే అప్పుడు ఏం చేయాలి? మనం ఎప్పుడూ ఒట్టి నేల మీద కూర్చోకూడదని ఇప్పుడే కదా అనుకున్నాము. అలాంటప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా ఆ నేలని తుడిచి లేదంటే కడిగి దాని మీద ఒక దర్భాసనం పరిచి దాని మీద వేరే ఆసనం అయితే పైన ఒక నూలు వస్త్రమైనా వేసి దాని మీద కూర్చుని మనము కర్మను ఆచరించవచ్చు. దర్భ ఎక్కడైనా మనకు సులువుగానే దొరుకుతుంది కాబట్టి ఎటువంటి ఆసనం లేకుండా కూడా మనము కర్మకాండాలు ఏవి చెయ్యకూడదు. మనలో చాలా మందికి ఒక సందేహం కలగవచ్చు. పీటను వాడవచ్చా? మా ఇంట్లో దర్భ లేదు, పీట ఉంది, పీటను వాడవచ్చా అని చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. పీటను కూడా వాడవచ్చు. కాకపోతే ఆ పీట అతుకులు లేకుండా ఒకే ఏక చెక్క మొక్కగా ఉంటే దాన్ని మనము ఆసనం కింద ఉపయోగించవచ్చు. అలాగే పీట మీద ఎప్పుడు మీరు డైరెక్ట్గా కూర్చోకూడదు. దాని మీద వీలైతే ఒక దర్భను పరిచి ఆ దర్భ మీద ఒక తెల్లటి వస్త్రాన్ని పరుచుకుని దాని మీద మీరు ఆసనంగా మార్చుకుని మీరు దాన్ని మీ కర్మకి యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఈ పీట మీద కూడా లేదంటే పైన తెలిపినటువంటి ఆసనాల మీద కూడా వివిధ రంగులు ఉపయోగించిన నూలు వస్త్రాన్ని వేసి ఆసనంగా మనం ఏర్పరచుకోవచ్చు. కానీ మనము ఇక్కడ తెల్లటి వస్త్రాన్ని వాడడమే సమంజసం. ఎందుకంటే అభిచార కర్మలు అలాగే వశీకరణ కర్మలకు కూడా వివిధ రంగులు ఉన్నాయి. అది మనం ఇక్కడ చర్చించట్లేదు. కేవలము తెల్లటి వస్త్రాన్ని మాత్రమే మీరు వాడండి. ఎందుకంటే అది శాంతికరమైన కర్మలను సూచిస్తుంది. అనగా పూజ కానీ జపము కానీ తపము కానీ లోకహితకరమైనటువంటి యజ్ఞయాగాదులు కానీ మొత్తం మీద చూస్తే ఎటువంటి కర్మను ఆచరించాలన్నా వైదిక కర్మని మనకి ఆసనం అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు ఎటువంటి ఆసనము లేకపోతే కేవలము ఒక దర్భని నేల మీద పరుచుకొని ఆ దర్భ మీద ఒక తెల్లటి వస్త్రాన్ని వేసి ఒక కాటన్ వేసుకోండి. కాటన్ వేసి దాని మీద మీరు ఆసనంగా భావించి దాని మీద కూర్చొని మీ యొక్క వైదిక కర్మని పూర్తి చేస్తే మీలో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే తప్పకుండా మీలోనే ఉంటుంది. అదండి ఇవాల్టి టాపిక్. మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడిందని మేము భావిస్తున్నాము. మీకు ఇది నచ్చింది అనుకుంటే ఇది మీకు 10 మందికి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. విషయం షేర్ చేసినట్టు కూడా అవుతుంది. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మీకు ఆటోమేటిక్గా రికమెండేషన్స్ కింద రావాలి అనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.